టీవీ7 న్యూస్ కి స్వాగతం. అనునిత్యం చెమటూర్చి ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసే స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా కార్మికులపై పెత్తనం చెలాయించడమే కాకుండా వారి పొట్ట కొడుతున్న సూపర్వైజర్ పై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ రిక్షా డ్రైవర్స్ కార్మికుల యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తుమ్కుంట మున్సిపాలిటీ గత కొంతకాలం నుంచి 1వ వార్డులో చెత్త సేకరణ చేస్తున్న ఎల్లయ్య వెంకటమ్మలపై మున్సిపల్ సూపర్వైజర్ నరేష్ అనే జవాన్ వేధింపులకు గురిచేసి పొట్టకొట్టడం జరుగుతుందని చైర్మన్ ఎత్తరి గోపి తీవ్రంగా ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం నాడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కూడా ఒక వినతి పత్రం అందజేశారు. సూపర్వైజర్ నరేష్ పై తక్షణం తగు చర్యలు తీసుకుని చెత్త సేకరణ చేసే కార్మికులు ఎల్లయ్య వెంకటమ్మకు తగిన న్యాయం చేయాలని చైర్మన్ ఎత్తరి గోపితో పాటు రాంపల్లి సూరి, తిరుమలయ్య, సాంబిరిపేట్ సూరి, పంకిరప్ప బాలరాజు కలెక్టర్ను కలిసి వేధింపులకు గురవుతున్న వారి విషయాలను వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా ఎత్తిరి గోపి పలువురి మీడియాతో మాట్లాడుతూ తుమ్ముకుంట మున్సిపాలిటీ మున్సిపల్ సూపర్వైజర్ నరేష్ ఎల్లయ్య వెంకటమ్మ విధులకు ఆటంకం కల్పించి స్వయంగా కాంట్రాక్టర్తో కమర్షియల్ ఏరియా తదితర ప్రాంతాల్లో చెత్త సేకరణ చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడని వివరించారు. ఇక ఈ విషయంలో సంబంధించిన మున్సిపల్ అధికారుల దృష్టికి తెచ్చామని, అయినా ఫలితం లేకుండా పోయిందని, అందుకు ఈ రోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చామని వారు తెలిపారు. చెత్త సేకరణ చేసి జీవనం సాగిస్తున్న వారిపై దౌర్జన్యం చేస్తూ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మా ఈ కార్మికులను ఆదుకుని తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి కూడా చేశారు. వారి మాటలోనే విందాం మరి. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. విషయం ఏంటంటే తుమ్కుడులో మా స్వచ్ఛ ఆటో కార్మికుడు ఎల్లయ్య 1వ వార్డులో ఆయన ఎప్పటి నుంచో చెత్తలు తీస్తూ ఉన్నాడు. కానీ కొత్తగా కమర్షియల్ ఏవైతే ఓపెన్ అయినప్పుడు కార్మికుడు భార్య వాళ్ళందరూ కలిసిపోయి పని చేసుకోవడం జరుగుతుంది. ఒక నెలకో 15 రోజులకో మళ్ళీ వెంటనే సూపర్వైజర్ వచ్చి మా ట్రాక్టర్ తీసా నువ్వు తీయద్దు అని చెప్పేసి వీళ్ళు బంద్ చేపించి వీళ్ళు తీసేదాన్ని ఆయన ట్రాక్టర్ పెట్టి తీపడం జరిగింది. మరి ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ ట్రాక్టర్ రోడ్డు మీద చెత్తలు అంటే జాడగొట్టిన కుప్పలు ఎత్తుకొని పోతాయి, ఎక్కడైనా పాయింట్ ఉంటే అక్కడ ఎత్తుకొని పోతాయి. కానీ ఇక్కడేమో స్పెషల్గా కమర్షియల్ కూడా తీయడానికి ట్రాక్టర్నే వాడుకుంటారు. మున్సిపల్ లేబర్ తోటే ఈ కమర్షియల్ కూడా తీపించుకొని ఆ జీతం మాత్రము మరి ఎవరు తింటారు ఏందనేది అది భగవంతుడికే తెలియాలి. కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవాలనేసి గతంలో కమిషన్ పెట్టడం కూడా కలవడం జరిగింది. సీడీఎం ఆఫీస్లో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా వినతి ఇచ్చి ఖచ్చితంగా దీనిపైన సమగ్ర విచారణ చేసి మా కార్మికుడికి న్యాయం చేయాలని, ఆయన పుట్టగొట్టే విధంగా జరగకున్నట్టుగా ఆయనకే వచ్చే విధంగా చేయాలని కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మీడియా మిత్రులకు నమస్కారం. తుమ్కుంట మున్సిపాలిటీలో ఇంటింటి చెత్త సేకరణ చేసే ఎల్లయ్య అక్కడ తుమ్కుంట మున్సిపాలిటీలో 1వ వార్డులో చేయడం జరుగుతుంది. అక్కడ చేసే ఏరియాలో కమర్షియల్ ఏరియా కూడా ఆయన తీస్తుండో. అవి కాకుండా అక్కడ నరేష్ అనే సూపర్వైజరు ఈ కార్మికుడు తీసే ఏరియాలలో నువ్వు తీయద్దు చేద్దని భయభ్రాంతులకు గురి చేసి అతన్ని ఆపేసి మున్సిపల్ ట్రాక్టర్ తోటి వాళ్ళ జీతాలు తీసుకుంటూ అక్కడ పర్సనల్ గా కమర్షియల్ ఏరియాలలో డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఆ విషయం మీద యూనియన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. యూనియన్ దృష్టికి తీసుకురావడం వలన మన షామీర్పేట మన రాంపల్లి సూరి గారు మరియు తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో టిప్పర్ జేఏసీ చైర్మన్ గా నేను, నాతోటి బృందం తిరుమలయ్య గారు, పంకిరప్ప గారు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్మికుడికి
ఎక్కడైతే ప్రతి మున్సిపాలిటీలో ఈ మున్సిపల్ ట్రాక్టర్లు రోడ్డు మీద ఉడిచే చెత్త తీస్తారు కానీ కమర్షియల్ తీసే చెత్త కమర్షియల్ చెత్త మాత్రం స్వచ్ఛాట కార్మికులే తీస్తారు. కానీ ఇక్కడ ఉల్టా సీదాగా ఉంటూ మన కార్మికుల పొట్ట కొడుతున్నారనేసి ఎల్ఐ గారు చెప్పడం జరిగింది. దానికోసము మున్సిపాల్లో కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఒక 10 రోజుల కిందట. మరియు సిడిఏ ఆఫీస్ లో కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. మరియు అక్కడ ఇక్కడ ఇచ్చినా కూడా పరిష్కారం కాలేదు. మేడం ఫోన్ చేసినప్పుడల్లా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అంటుంది కానీ ఇంతవరకు ఎలాంటి చేయలేదు. కాబట్టి మేము మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఎల్ఐ గారి గురించి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ మున్సిపాల్లో చేస్తున్న అరాచకాల గురించి కూడా తెలపడం జరిగింది.